వాటర్ అందుబాటులో లేవు కదా. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఏదైతే అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు. ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే, ఏదైతే మేలో జరగనున్నటువంటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఏదైతే కోవూరు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పేదలు అందరూ కూడా ఆదరించి గెలిపించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోవూరు నియోజకవర్గ ఓటర్లందరినీ కూడా ప్రాధాయపడతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఏదైతే మా యొక్క ఉద్దేశం ఒకటే, మైదాన ప్రాంతంలో దాదాపు 20 లక్షల మంది పైగా గిరిజనులు ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల యొక్క సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబించేందుకు ఏ పార్టీ కూడా ఒక సీటు కూడా మైదాన ప్రాంతంలో గిరిజనులకు కేటాయించలేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజనులు, పేదలు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. అందుకని కోవూరు నియోజకవర్గం నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి మా యొక్క కార్యవర్గం, మా యొక్క యానాది సంఘాల ఐక్య వేదిక నాయకులందరూ కూడా నిర్ణయించారు. ఆ మేరకు కోవూరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈ నెల 25వ తేదీన నామినేషన్ కార్యక్రమాన్ని వేస్తూ ఉన్నాం. అందుకని కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆదరించి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఏదైతే పేద బిడ్డగా, గిరిజన బిడ్డగా, ఏదైతే అనేక సంవత్సరాలుగా దళిత గిరిజన పేదలకు సేవలు అందిస్తున్నటువంటి నేను మీ కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నాయకుడిగా కాకుండా సేవకుడిగా సేవలు అందించేందుకు, మీ బిడ్డగా సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నాను. ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే కూడా తెలియజేస్తూ ఉన్నాం, మేము ఇటీవల జ్ఞానాదులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా అనేక కాలనీలు తిరిగాం, అనేక కాలనీలు పర్యటించాం. కోవూరు నియోజకవర్గంలో పేదల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉంది. పేదల యొక్క జీవితాల్లో ఎలాంటి వెలుగులు లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగం తాండవిస్తూ ఉంది, మహిళలకు రక్షణ లేదు, అనేక సమస్యలు కోవూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఏదైతే పేదింటి వాడిగా, గిరిజన బిడ్డగా నన్ను ఆదరించి చట్టసభలకు పంపిస్తే ఏదైతే ఆ నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఏదైతే రాజ్యాంగం పేదలందరికీ కూడా అనేక సంవత్సరములుగా పాలకులు మారుతూ ఉన్నారు. ఏ రోజు కూడా పేదంటి బిడ్డ పేదలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి దాఖలాలు లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని
ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారం కొన్ని వర్గాలకే పరిమితం కాదు, రాజ్యాధికారం అందరిది, అందరికీ రాజ్యాధికారం అందినప్పుడే అన్ని తెగలు సర్వతో ముఖాబుద్ధి చెందుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాల మేరకు మేము కోవూరు నుంచి పోటీ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మేము కోవూరు నియోజకవర్గంలో అనేక కాలనీలు తిరిగాం, అనేక ప్రాంతాల్లో పర్యటించాం. కానీ ఇప్పటికీ అనేక కాలనీలకు కరెంట్ లేదు, అనేక కాలనీల్లో కనీసం యొక్క పేదలకి గ్యాస్ కూడా లేవు, అలాగే ఇతర సమస్యలు పట్టి పీడిస్తున్నాయనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని కాలనీలకు వెళ్తే చదువుకున్న నిరుద్యోగులు యువత ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, ఏదైతే ఫ్యాన్సీ షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి పాలకులు మారుతూ ఉన్నారు, సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, ఏదైతే క్యాలెండర్ మారిపోతుంది తప్ప పేదల యొక్క జీవితాల్లో ఎలాంటి వెలుగులు లేవు. అందుకని ఈ విషయాన్ని మేము గ్రహించాం. అందుకని పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదంటి బిడ్డగా, గిరిజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను. ఆదరించి గెలిపించండి. నిస్వార్థంగా సేవ చేసి మీ బిడ్డలాగా మీ యొక్క అన్ని సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, అలాగే కోవూరు నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరూ కూడా నన్ను ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మాకు గిరిజన బిడ్డగా, పేద బిడ్డగా నాకు కుట్రలు తెలియదు, కుతంత్రాలు తెలియదు, రాజకీయాలు తెలియదు. పేద ప్రజలకు నిస్వార్థ సేవలు చేయటమే తెలుసు. అనేక సంవత్సరాలుగా విద్యార్థి సంఘ నాయకుడిగా, అలాగే జర్నలిస్ట్ నాయకుడిగా, అలాగే గిరిజన సంఘ నేతగా గత 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తూ ఉన్నాను. మీరందరూ కానీ ఆదరించి చట్టసభలకు పంపితే, అసెంబ్లీకి పంపితే పేదల యొక్క వాణిని, పేదల యొక్క సమస్యలని అసెంబ్లీలో వినిపించి, గళం వినిపించి పేదలందరికీ కూడా నా యొక్క శక్తి వంచన లేకుండా శాయశక్తుల న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ, కోవూరు నియోజకవర్గ ఓటర్లందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఆదరించి గెలిపించండి, నేనేంటో చూపిస్తా, నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తానని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా.